హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ ఇట్లా మాట్లాడడం. నా మెమోరీస్‌ని మీతో షేర్ చేసుకోవడం. సో, స్టే ట్యూన్. ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో దట్ ఫర్దర్‌గా నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు అందుతుంది. కమింగ్ టు ద వ్లాగ్, మీకైతే థంబ్‌నెయిల్ చూసే అర్థమైపోయి ఉంటుంది గదా! యెస్, మేమైతే కొత్త కారు కొన్నాము. చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇంత త్వరగా తీసుకుంటాము అనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. యాహ్! తీసేసుకున్నాము. ఆహ్, మేమైతే ఇంకా లంచ్ చేసేసుకొని మేము బుక్ చేసుకున్న షోరూమ్‌కైతే ఇంకా మా ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయామనమాట ఆటోలో. ఎలాగో వచ్చేటప్పుడు ఇంకా కార్‌లో వచ్చేస్తాం కాబట్టి మేమేం వెహికల్ తీసుకెళ్ళలేదు. ఎందుకంటే మళ్ళా మన వెహికల్‌ని తీసుకొచ్చే వాళ్ళు ఎవరో ఒకరు మనతో పాటు ఉండాలి. అలా మాకెవరు లేరు కాబట్టి ఇంకా మేమైతే ఆటో బుక్ చేసుకొని వెళ్తున్నామనమాట. సో, మేముండే ప్లేస్ నుంచి బుక్ చేసుకున్న షోరూమ్ ఆల్మోస్ట్ మాకు 40 మినిట్స్ అనమాట టైం పడుతుంది జర్నీకి. ఇంకా అలా అయితే స్టార్ట్ అయిపోయాము. వెళ్ళేసరికి ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే అక్కడ ఫినిష్ చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ గూడా తనే చూసుకున్నారనమాట. జస్ట్ మేము వెళ్ళి అలా కీ తీసుకొని వచ్చేయడమే. సో, ఇలా మన లైఫ్‌లో ఇంత దగ్గరుండి మనకన్నీ ఏర్పాటు చేసే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఉంటే ఎంత లక్కీయో గదా! సో, మేము ఆ విషయంలో అయితే చానా చానా లక్కీ అని ఎలా నేను ఉంది ఫీల్ అవుతా సర్ప్రైజ్? ఉంటాననమాట. ఏంటది? మన కారే. హ్యాపీయా? హ్యాపీయా? ఏది? ఇది మన కారు. సో, ఇక్కడైతే విహు ఫుల్ షాక్ అయిపోయాడు. యాక్చువల్లీ విహుకి పిచ్చి అనమాట. కార్లు అంటే ఇంకొక రకమైన పిచ్చి. అది ఎందుకొచ్చిందో ఏంటో తెలియదు. ఈవెన్ ఏమైనా టాయ్స్ కొనాలని వెళ్ళినాను గూడా ఫస్ట్ వాడి కాన్సంట్రేషన్ అంతా కార్ల పైకే ఎళ్తుంటది. ఈవెన్ వాడు చిన్నగా ఉండేటప్పుడు ఒక 1 ఇయర్ అప్పటినుంచి గూడా ట్రాఫిక్‌లో ఎప్పుడైనా మేము ఆగినాము అనంటే మా ముందు కారు, మా పక్కన కారు ఆగుంటే ఇంకా ఆ లైట్స్‌ని టచ్ చేయడం, మమ్మీ ఒక్కసారి ముట్టుకుంటా అని జెప్పేసి బాగా ఇది చేస్తుండే అనమాట. ఇంకా ఈవెన్ మా వదిన వాళ్ళ కారు, లేదంటే మా అక్క వాళ్ళ కారు ఇట్లా ఎప్పుడన్నా కారులో ఎక్కిండంటే అస్సలు దిగేవాడు గాదు. ఇంకా వాళ్ళు గూడా ఏంటంటే, సరే ఒక రౌండ్ యేసుకొని వస్తాము అని జెప్పేసి వాడిని అట్లా తిప్పుకొని వస్తా ఉండనమాట ఎప్పుడొచ్చినాను గూడా. అట్లా వానికి బాగా ఇంట్రెస్ట్ అండ్ ఇష్టం పెరిగిపోయింది కార్లంటే. సో, వాడైతే ఫస్ట్ షాకే అండి. ఇది మన కారు అంటే అవునా అన్నట్టుగా షాక్ కార్. అయిపోయిండు. కారేది? పిలు కారు పిలు. ఏది కారేది? కార్. ఏది కారేది? కార్. 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 ఏదమ్మా కారేది? చెప్పు కార్ చెప్పు. ఇక్కడైతే మా బుడ్డోడు గూడా ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని వర్డ్స్ అనడం స్టార్ట్ జేషిండు. వాడికి గూడా కారు అంటే ఇంకా బాగా అలవాటయిపోయిందనమాట. కారు ఎక్కడ కనిపించినా గూడా అంతే కార్, కార్ అంటూనే ఉంటుందనమాట. ఇంకా ఇక్కడైతే వాళ్ళు అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. ఐ మీన్ కార్ ఏంటి, ఆ పార్ట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడము, ఏది ఎలా యూజ్ చేయాలి అని. ఇంత తెలిసినాను గూడా యెస్, వాళ్ళ డ్యూటీ గదా! ఇంక అందుకని అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత ఇంకా మేమైతే యాక్చువల్లీ పూజ చేయించుకుందాము అని జెప్పేసి గుడికెళ్దాం అనుకున్నాం. బట్ మాకు ఆ కార్ డెలివరీ అయ్యే టైంకి అప్పటికి టెంపుల్స్ అన్నీ క్లోజ్ ఉంటాయి. సో, ఫస్ట్ అయితే మేము ఇంకా వెహికల్ అదంతా తీసేసుకొని మా అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళామనమాట. వాళ్ళకసలు తెలీదు. మేము కార్ తీసుకున్నట్టు తెలీదు. వాళ్ళ ఇంటికెళ్తున్నట్టు తెలియదు. ఒక సర్ప్రైజ్‌లాగా వెళ్ళాము. ఇంకా ఏంటంటే మేము ఎప్పుడు వెహికల్ తీసుకున్నా లేకపోతే ఏదున్నా గూడా ఫస్ట్ మేము విజిట్ చేసేది హనుమాన్ టెంపుల్. తాడబంద హనుమాన్ టెంపుల్. మీలో ఎంతమందికి తెలుసు ఈ టెంపుల్ కామెంట్ చేయండి. సో, ఆ రోజు సాటర్‌డే మేము తీసుకున్న రోజు. సో, వెళ్దాము ఈవినింగ్ పూజ చేయించుకొని అలాగే సాటర్‌డే హారతి ఉంటదనమాట. దానికి ఇంకా ఆ టైం వరకెళ్ళి అటెండ్ అయ్యి పూజ చేయించుకొని రావచ్చు అని జెప్పేసి అనుకున్నాము. సో, మేము ఇంకా కార్ తీసుకొనైతే అక్కడికి బయలుదేరినాము. ఈవినింగ్ ఇంకా అలాగే మా వదిన వాళ్ళని గూడా రమ్మని చెప్పామనమాట. సో, కొంచెం మంచిగా ఉంటది గదా! మన వాళ్ళు ఎవరైనా ఉంటే. అందులోనూ మనం ఒక మెట్టు ఎదిగితే
హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటే ఇంకా హ్యాపీ. అందులో మా వదిన ఫస్ట్. ఇంకా అందుకే ముందు రోజే వదినకి చెప్పాననమాట. ఒకవేళ త్వరగా అయిపోతే ఇంక గుడికెళ్దాం వదిన అని జెప్పేసి. సో, ఇక్కడైతే అత్తయ్య వాళ్ళ ఇంటికొచ్చేసినాము. వాళ్ళు ఫుల్లు షాక్ అండ్ సర్ప్రైజ్ అనమాట. మేము రావడం ఒకటైతే ఇంకా కార్ తీసుకోవడం అనమాట. ఫుల్ హ్యాపీ. ఎప్పుడు అంటుండేవాళ్ళు ఒక కార్ తీసుకుంటే అయిపోతది అని జెప్పేసి. ఇంకా ఫైనల్లీ అయిపోయింది. ఆపెట్టు ఆపెట్టు పెట్టాలా ఇప్పుడు దీనికి అది పెడుతుంది. అంత వద్దు నాకు కొంచెం 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 ఏవో పెట్టిందే తీసుకోవాలి. ఇగో పెట్టి ఇది పెట్టి ఇది పెట్టి అత్తకంటే అక్కడ ఐడియా అవుతుందంట. ఇగో. ఒక హాఫ్ అన్ అవర్లో బయలుదేరుతాం. నీకు పెడతా చూడు ఎక్కడ ఎక్కడ పెట్టనిస్తలేదు పూర్తిగా. అత్తకంటే పెట్టి అది పెడతా అన్నప్పుడు నువ్వు వద్దా అని. ఏమో కదా అవు మరి అది ఇప్పుడు మొత్తం నోట్లో పెట్టేసుకుంటాను. అది పెట్టుకుంది మెల్ల కొంచెం కొంచెం నేను. నన్ను నన్ను పట్టించుకో ప్లీజ్. ఇప్పుడు అది తీసి అదే పెడతాది నీకు. నాకొద్దు నేను తినా. ఇంకా అట్లా కాసేపైతే అక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లో టైం స్పెండ్ చేసి ఈవినింగ్ అరౌండ్ 7 ఆ టైంకి అయితే మేము మళ్ళీ టెంపుల్కి వచ్చేసినాం అనమాట. సో ఇక్కడ టెంపుల్కి వచ్చిన తర్వాత పూజ సామాన్ మన కారు పూజకు కావాల్సినవి అవన్నీ కూడా తీసుకొని టెంపుల్లో మేము దర్శనం చేసుకున్నాము. ఆల్రెడీ అక్కడ టికెట్ తీసుకున్నాం అనమాట పూజకి. సో అక్కడ ఆల్రెడీ ఫుల్ లైన్ ఉండే. సో మనకి టైం పడుతుంది అని చెప్పేసి అని ఫస్ట్ అయితే దర్శనం చేసుకొని ఆ తర్వాత వెళ్ళొచ్చు పూజ దగ్గరికి అని చెప్పేసి అనుకున్నాం. అప్పటికి ఇంకా వదిన వాళ్ళు రాలేదు. ఇంకా అట్లా వెళ్ళి ఇంకా దర్శనం చేసుకొని తర్వాత అయితే కాసేపు టెంపుల్‌లో టైమ్ స్పెండ్ చేసి ఇంకా అరౌండ్ 8:30కి అలాగా మళ్ళీ కారు పూజకని చెప్పేసి బయటకైతే వెళ్ళినాము. అంతా కొంచెం క్లమ్సీ అయిపోయిందనమాట. మేము అటు కారు పూజలో ఉన్నాము. ఇక్కడైతే 8:30కి ఇంకా స్వామివారికి హారతి అయితూ ఉండే అనమాట. అటెండ్ అయిదాము అని అనుకున్నాం. జస్ట్ మిస్ అయినాము. ఇంకా వదిన వాళ్ళైతే అటెండ్ అయ్యి వచ్చిర్రు. 8:30కి అట్లా ఇంకా పూజ అదంతా అయిపోయిన తర్వాతకి చాలా సింపుల్‌గా చేసేసిండ్రు. అంటే చాలామంది వస్తూ ఉంటారు కదా! సాటర్‌డే ఆ రోజు చూసిండ్రు కదా! ఎంత లైన్ ఉందో. ఇంకా అన్ని వెహికల్స్ అట్లా పెడితే ఇంకా పంతులు వాళ్ళు ఏంటంటే అట్లా వన్ బై వన్ చేసుకుంటూ వెళ్లారనమాట. ఇండివిడ్యువల్‌గా అంటే వాళ్ళకి కూడా చాలా టైం అయితది కదా! మేబీ ఆ రీజన్‌కే ఇంకేంటంటే అన్నీ ఇలా పెట్టేసి ఇంకొకటేసారి పూజ చేసేస్తున్నారనమాట. అట్లా ఇంకా పూజ అదంతా అయిపోయిన తర్వాత అవన్నీ పెట్టేసి ఇంకా కార్‌నైతే ముందుకు తీసేయమని చెప్పేసి అని అన్నారు. అట్లా కార్ ఒక సైడ్ పార్క్ చేసి ఇంకా వదిన వాళ్ళదంతా దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం ప్రసాదం తీసుకొని అయితే ఇంకా బయలుదేరినామనమాట. సో, అప్పటికి టైం 8:40 అలా అవుతుంది. సో, ఏదైనా డిన్నర్ చేసేసుకుందాం బయటనే అని చెప్పేసి ఇంకా మేము, వదిన వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్‌కైతే వెళ్ళామనమాట. ఇంకా ఆ రోజు సాటర్‌డే నాన్ వెజ్ ఏం తినము. సో, వెజ్ రెస్టారెంట్స్ వెతికి ఇంకా నియర్‌లీ ఉండేటివి చూసుకొని బయలుదేరినాము. ఇంకా వదిన అయితే ఇట్లా మా కార్‌లో వచ్చిందనమాట. మాకసలు అస్సలు థాట్ లేకుండే. ఇంకా అన్నయ్య ఉండి, "సరే నువ్వు మీ తమ్ముడు కార్‌లో రా" అని చెప్పేసి అంటే ఇంకా బయలుదేరిపోయినాము. వచ్చేసిన తర్వాత మేము అంటే అప్పటికి టిఫిన్స్ చేయాలా? లేకపోతే ఏంటి అని డైలమాలో ఉండి అనుకోకుండా అట్లయితే రెస్టారెంట్‌కొచ్చినాము. ఇంకా ఏం ఆర్డర్ చేసినాము అనంటే జస్ట్ వెజ్ మంచూరియా అలాగే కొంచెం న్యూడిల్స్ తర్వాత ఇంకా రోటీ అండ్ పన్నీర్ కర్రీ ఇవైతే ఆర్డర్ చేసేసుకొని తినేసినామనమాట. డిన్నర్ అదంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా అరౌండ్ 10:00 అట్లా రిటర్న్ అయిపోయినాము. ఏం కాదు నాకు తినాలి కదా ఫస్ట్. ఆమె ఎక్స్పెరిమెంట్ చేసి ఎవరు చూడట్లేదుగా. అగో ఋతు అత్త పిలుస్తుంది. అత్తకంట ఆ రోజు అస్సలు చింతలకి ప్రాపర్‌గా నిద్ర లేదనమాట. మేము తినే టైంకి ఇంకా ఫుల్లు నిద్రొస్తుంది. కొంచెం సేపయితే చిరాకు చేసుకొనుండే. తర్వాత ఇంకా అలా ఒళ్ళో యేసుకొని జో కొడితే ఇంకా పడుకుందనమాట తను.
ఇంకా విహు కూడా బయటకొస్తే అంత ఎక్కువ తినడు. పిల్లలు మోస్ట్‌లీ అంతే గదా! ఇంకా వాడికేందంటే ఇంట్లో మంచిగా అలవాటయిపోయి బయట ఏదైనా పెట్టాలి అనంటే వాడు తినడు. ఇది బాలేదు, అది బాలేదని ఏడుస్తా ఉంటాడు. ఆ రోజు బలవంతంగా కొంచెం మంచూరియా, అలాగే కొంచెం పన్నీరు, రోటీ అలా అయితే తినిపిచ్చేసినాము. ఇంకా అరౌండ్ 11 ఆ టైంకయితే ఇంటికొచ్చేసి ఇంకా పడుకున్నాం. సో, కమింగ్ నెక్స్ట్ ఏంటి, ఏం జరిగింది అనేది కూడా షేర్ చేస్తూ ఉంటాను. సో, స్టే ట్యూన్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకి నా వీడియోని చూస్తున్నందుకు. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.